ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి సుపరిపాలన రావాలని ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన పోవాలని, ఈ దౌర్జన్యాలు పోవాలని, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీల మీద జరుగుతున్న దాడులు పోవాలని, ఈరోజు అవినీతితో లక్షల కోట్లు దోచుకుంటున్నారు. రాష్ట్రానికి అభివృద్ధి అందట్లా. ఈ దుర్మార్గం పోవాలి, అవినీతి పోవాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే హైదరాబాదులో ఉన్నటువంటి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరి కోసం ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో ఎంతోమంది వారు మనసు విప్పి మాట్లాడారు. రేపు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి ఒక భవిష్యత్తు అని ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. రానున్నది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రం అంతా తిరిగి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన చిత్తుగా ఓడించడానికి ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతారు ప్రజలు. మళ్ళీ సుస్థిర పాలన, అలాగే అభివృద్ధి పాలన, చంద్రన్న పాలన వస్తుంది. పేదల రాజ్యం అధికారంలోకి వస్తుంది. మళ్ళీ అభివృద్ధిలో రాష్ట్రం దేశంలో ముందుంటుంది. ఈరోజు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న హైదరాబాదులో ఉన్నటువంటి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొన్నారు. వేలాదిగా మందిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జన్మభూమి రుణం తీర్చుకుందామని పిలిపించా. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం, జిల్లాలో ఎంపీ సీటుతో సహా 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం. ఎంపీ సీటు గెలుస్తాం. భారీ మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి పాలనని ఓడిస్తాం, చిత్తు చేస్తాం. ఇదే మా లక్ష్యం. మా లక్ష్యానికి ప్రజలు తోడుగా ఉన్నారు, కార్యకర్తలు అండగా ఉన్నారు. పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు.